భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భాగంగా సింగరేణి హెడ్ ఆఫీస్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గెలుపుకై హెడ్ ఆఫీస్లో ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో ఏఐటీయూసీని ప్రచారానికి లోపలికి అనుమతించట్లేదని వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును గేటు వద్దనే ఆపటంతో సిఐటియు నాయకులు కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో డైరెక్టర్ బలరాం విషయం తెలుసుకుని సిఐటియు నాయకులను లోపలికి అనుమతించడంతో వాగ్వాదం సద్దుమణిగింది. రాములు జల్లమోతూర్ సిహెచ్పి అన్నం నాగేశ్వరరావు గారు కనకరాజు గారు ఏదైనా జరిగితే బాధ్యత మాది కాదు. మీరు ఫోన్ చేస్తాను వచ్చింది ఫోన్ తలుపులు తెరవాలి తలుపులు యాజమాన్యమండి వైఖరి యాజమాన్యమండి వైఖరి భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భాగంగా సింగరేణి హెడ్ ఆఫీస్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గెలుపుకై హెడ్ ఆఫీస్లో ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో ఏఐటీయూసీని ప్రచారానికి లోపలికి అనుమతించట్లేదని వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. సింగరేణి కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ప్రచార బాధ్యతలు అయితే ప్రచారాలు చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావుకి లోపల అంటే వీరు అంటే ఐఎన్టీయూకి సంబంధించిన వారికి లోపల ఏదైతే ప్రచారానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు సిఐటియు నాయకులకు సిఐటియు కార్మికులు ఎవరికి కూడా అంటే లోపలికి వెళ్ళి పర్మిషన్ ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని వీరందరూ కూడా ప్రధాన ద్వారం వద్ద అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారితో అయితే వాగ్వివాదానికి దిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం శాసనసభ్యుడు సిపిఐ నాయకుడైనటువంటి కూనంనేని సాంబశివరావును కూడా ఆయనని లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా ఆపిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ ఇటు సిఐటియు నాయకులు మరియు సిపిఐ కార్యకర్తలు వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో ఒక వాగ్వివాదాన్ని దిగారు. అక్కడ ఒకంత తోపులాట కూడా చోటు చేసుకుంది. కాగా అక్కడ ఈ విషయాన్ని అంతటినీ కూడా గమనిస్తున్నట్టు సీసీ కెమెరాలో గమనిస్తున్నటువంటి డైరెక్టర్ బలరాం అక్కడికి వచ్చేసి అంటే ఈ సంఘటన ఇదంతా విషయం తెలుసుకొని అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందులు అందరినీ కూడా తిట్టి అంటే ఒక శాసనసభ్యుని కూడా లోపలికి ఎందుకు పంపించలేదని వారిని వారించి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సిఐటియు నాయకులను మరియు కూనంనేని సాంబశివరావుని లోపలికి ప్రచారానికి అయితే అనుమతించినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే లోపలికి పంపించడంతో అక్కడైతే ఈ యొక్క వివాదం సద్దుమణిగిందని కూడా చెప్పొచ్చు. అయితే మొన్న ఎన్నికల వరకు చూసుకుంటే ఇటు మిత్రపక్షాలుగా పనిచేసినటువంటి ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ ఇప్పుడు సింగరేణి ఎన్నికల వరకు వచ్చేసరికి మాత్రం రెండు సిఐటియు ఐఎన్టీయూస్ ఎవరికి వారు సొంతంగా పోటీలో ఉండటంతో ఇప్పుడు వీరికి అంటే ఐఎన్టీయూసీ వారికి పర్మిషన్ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదని ఇక్కడైతే వాగ్వివాదానికి కారణంగా అయితే తెలుస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా వారు ఏ ఆశలతో ఏ ఆశయాలతో ఏది వారి మనసులో కోరుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించారో తెలంగాణ రాష్ట్రంలో వారు కోరుకున్నట్లే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి వారికి స్వేచ్ఛ,
ప్రతి వారికి ధైర్యంగా వారి మనసులో చెప్పుకునే అవకాశం ఉందనే నమ్మకం, ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాట ఇస్తే తప్పదు అనే ఒక పూర్తి విశ్వాసం. మన గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్ పెడతారని చెప్పేసి తెలిసింది. సరే మేము కూడా మీటింగ్ పెడదామని ఉద్దేశంతో వచ్చేసరికి వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఇక్కడ పోలీస్ బందోబస్తు, వాళ్ళ కార్యకర్తలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సింగరేణి యాజమాన్యం విభజించి పాలిస్తుంది. వాళ్ళకు ఒక రూల్, మాకు రూల్ పెట్టింది. మేము ఇంతకుముందు మీటింగ్ పెట్టడానికి వస్తే గేట్ బయటనే పెట్టుకోమని చెప్పేసి నిషేధం విధించింది. అలాగే బయటనే పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి లోపల స్పీకర్ బాక్సులు, జెండాలు వీటిని అన్నింటి కూడా అనుమతించడం మరి చట్టరీత్యా అది నేరము. మరి సింగరేణి యాజమాన్యానికి ఇది తగదు. ఇదే విధంగా కొనసాగితే మాత్రము మేము మళ్ళీ ఇతర ఉన్న మిత్ర పంచాలైనటువంటి సిఐటి, ఏఐటీసీ అందరం కలిసి కూడా మేము కూడా లోపల పెట్టుకుని ఏర్పాటు చేస్తాము. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలకు, ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సిఐటిగా ఊరుకోదలుచుకోలేదు. పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి మాత్రం తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్ పెడతాం. దీన్ని బ్రేక్ చేస్తాం. అందుకనే దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ, పోలీసులు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కోడ్ విరుద్ధంగా కనుక అలో చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికలని కోడ్ను ఇట్లయితే విరుద్ధంగా చేస్తున్నారో ఎన్నికలు కూడా అవసరమైతే ఆప్ చేయిస్తాం తప్ప సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాం.